శిలువ పైన యేసుక్రీస్తు పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఎవరైనా చదవండి. మరొకసారి చెప్తున్నాం ఫ్రెండ్స్. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ 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 లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మొదటి మాట ఏంటిది? క్షమించుట. రెండవ మాట పరదేశివే ఎన్నుట. మూడవ మాట బాధ్యత. నాలుగవ మాట ఎడబాటు. తండ్రి కుమారుని ఎడబాటు. ఏలి ఏలి లామ సబక్త అని బిగ్గరగా కేక వేశాడు. అంటే ఈ భాష అరమిక్ భాష. అక్కడ కొంతమంది ఉన్న ప్రజలు అరమిక్ భాషకు చెందిన వారికి ఈ భాష అర్థం కాక ఆ ప్రాంతం అంతా చీకటి కమ్మెను. మొత్తం ఉరుకులు మెరుపులు చీకటిమయమైంది. అప్పుడు ఆ కల్వరి శిలువలో యేసుక్రీస్తు వేలాడేటప్పుడు ఆయన ఆ వేదన రోదనతో ఆయన ఆ మాట పలికినప్పుడు అక్కడ కొంతమందికి ఆ ప్రజలకు అది అర్థం కాదు. అరబిక్ భాష అర్థం కాక వారు ఏమనుకుంటారంటే ఏలియాను పిలుస్తుండు కావచ్చు అని అనుకుంటారు. హల్లెలూయా. ఏలియాను పిలుస్తుండు కావచ్చు అని అనుకుంటారు. కానీ ఆ అరబిక్ భాష నుండి గ్రీకు భాష అరబిక్ భాష దగ్గర సంబంధం ఉంటుంది. ఆ భాష నుండి మన తెలుగు బైబిల్కు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని ఆ మాటకు అర్థం. హల్లెలూయా. నా ప్రియ సహోదరా, మీకు ఒకటి ఉదాహరణ చూపిస్తా. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వెనక కూడా చదువుకోవచ్చు. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వచనాల వరకు చదువుకోండి. తప్పిపోయిన కుమారుడు స్టోరీ మనందరికీ తెలిసిందే. ఒక తండ్రి దగ్గర కుమారుడు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? తప్పిపోయిన కుమారుడు తండ్రి చేతిలో ఉన్నప్పుడు రాజభోగాలతో పనిగంతులతో అన్నపానములు ఎంతో అనుభవించిండు. తండ్రి చేతి నుంచి విడిపోయినప్పుడు ఆయన లోకానుసరంగా జీవించిండు. లోకానుసరంగా అంటే తాగడము, తినడము, జలసాలు చేయడము, ఎంతగానో బానిస అయిపోయాడు తాగడానికి. ఆయన ఎంత మొత్తం ఆయన విచ్చలవిడిగా తిరగడము జరిగింది. చివరికి ఆయన చేతిలో చిన్ని గవ్వ లేకుండా అయిపోయినప్పుడు అప్పుడు ఆయన ఏం ఆలోచిస్తాడంటే నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను విస్తారమైన వ్యాస్తితో ఉన్నాను నా తండ్రి దగ్గర పని మనుషులు ఎంతగానో ఉన్నారు, కానీ నా జీవితం ఇలా అయిందని ఆయన ఎంతగానో బాధపడతాడు. అప్పుడు ఒకటి నా ప్రియ సహోదర, మన జీవితంలో కూడా మనము తండ్రిని విడిచిపెడుతున్నామేమో. ఒకసారి నీ జీవితమైనా నా జీవితమైనా మనం పరీక్షించుకుందాం. అవును, నువ్వు చేసిన పాపం, నేను చేసిన పాపములకైనా దేవుడు యేసుక్రీస్తు ఆ కల్వరిలో ఒక చుక్క రేకుండా రక్తం కార్చి ఆ రక్తంలో మన అతి పాపములు కడిగిన దేవుని కోసం నువ్వేం చెల్లిస్తున్నావు? నువ్వేమిస్తున్నావు? ఒక మనుషుడు కోసం లోకానుసరంగా జీవిస్తున్నాం, కానీ ఒక మనుషుడు మన నుంచి దూరం అయితే ఆ మనుషుని కోసం నువ్వు ఆలోచిస్తున్నావే. కానీ దేవుని చేతి విడిపోతున్నాం. మన తండ్రికి దగ్గర ఉండాలని ఎందుకు ఆలోచిస్తలేము? నీవైనా నేనైనా నా జీవితమైనా నీ జీవితమైనా మనము తండ్రికి ఎడబాటు అవుతున్నాము అని మన జీవితంలో మనం కూడా పరీక్షించుకుందాం. హల్లెలూయా. అలాగనే కొరింథీ 5వ అధ్యాయం 20-21 మరొకసారి చెప్తాం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 20-21. కావున దేవుడు మన దాని వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయి మాత్రమై దేవునితో సమానపడాలి. క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాడుకొంచున్నాము. ఎందుకనగా మేము ఆయన ముందు దేవుడు నీతో అన్నట్టు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేస్తున్నాం. దేవుడు
యేసుక్రీస్తు తండ్రిని అడుగుతాడు, నువ్వు పంపించినావు, నేను రాయబారిని, నేను ఒక రాయబారిగా పంపించినావు. ఆయన పాపం చేసిండా? చేయలేడు. నీ కోసం నా కోసము ఆ సిలువలో వేలాడి, నీ పాపం కోసం నా పాపం కోసము సిలువలో వేలాడిండు. యేసుక్రీస్తు సిలువ పైన ఎన్ని గంటలు ఉన్నాడు అన్న? ఇంతకు ముందే చెప్పాడు, 6 గంటలు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. 3 గంటల తర్వాత ఆయన ప్రాణం ఇస్తాడు. మనం రాయబారులుగా పంపించిండు. ఏం పంపించిండు? దేవుని అడుగుతుండు, తండ్రి నన్ను రాయబారిగానైతే పంపించావు, నా చెయ్యి ఎందుకు విడిచిపెడుతున్నావు అని తండ్రిని అడుగుతుండు. కీర్తనలో ఎక్కడ చూసినా కానీ తండ్రి నేను అని ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు శిలువ పైన నా దేవా నన్నెందుకు చెయ్యి విడిసివి అంటే, దేవుని నుంచి తండ్రి కుమారుని ఎడబాటు కాబట్టి, తండ్రి నేనైతే ఎడబాటు చేస్తున్నా, నా చెయ్యి విడుస్తున్నావు. కానీ అక్కడ దేవా ఉంది. కీర్తనలో ఏముంటది? తండ్రి నేను అని ఉంటది. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఎడబాటు కాబట్టి దేవా ఉంది. అలానే ఎబ్రీ 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండేను. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కుంభపొందినట్లు ధైర్యముతో సహాసులందుకు చేరుదము. ఆయన ఏమంటుండు? మన బలహీనతల యందు శోధింపబడ్డాడు. ఏం చేద్దు? మన బలహీనతల యందు నువ్వు చేసిన పాపం, నేను చేసిన పాపం ద్వారా ఆయన శోధింపబడి, ఆయన పాపం చేసిన వాడు కాదు, పాపం మెరుగని వాడు కాదు. మన పాపాల కోసమే ఆయన కలువరిగిరిలో శిలువ పైన వేలాడుతుండు. ఎవరైనా మనం ఒక్కసారైనా దేవుని సన్నిధిలో, దేవుని దగ్గరైనా మొగాలు అంచి ప్రార్థన చేసుకున్నామా? నీ జీవితమైనా నా జీవితమైనా, దేవా మన నీ చేసిన తప్పులు నన్ను క్షమించు అని ఎంతమంది మనం అడిగినాం? మనం ఎంతమందికి అడిగినాం? కానీ ఇప్పటికైనా సమయం మించిపోయింది ఏం లేదు. ఆ దేవుడు మన పాపం కోసము ఆయన సిలువలో ఆగమై ఒక వేలాడుచున్న దేవుని కోసము నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? ఒక మనుషుడు మాట్లాడకపోతేనే ఆ మనుషుల కోసం బాధపడే రోజులలో దేవుడు మన కోసం, మన పాపాల కోసం మరణించిండు. కానీ ఆ దేవుని కోసం మనం ఏం చేస్తలేము. ఏం చేస్తున్నామా? మరి దేవుడు నా చెయ్యి ఎందుకు విడిచిపెడుతుంది? ఎందుకు ఇలా ఉన్నా? నా జీవితం ఇలా ఎందుకు అయిపోతుంది అని ఎవరైనా పరీక్షించుకున్నామా? పరీక్షించాం. హల్లెలూయా. ఆ మనుషుల కోసం ఎంత బాధపడుతున్నాం, కానీ మరి దేవుని కోసం ఎందుకు బాధపడతలేము? మనం కూడా మన జీవితాలు కూడా తప్పిపోయిన కుమారులు లెక్క కాకూడదని అడుగుతున్నా. ఒక చిన్న కీర్తన 22:1 నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. ఇక్కడ ఏముందంటే, నా దేవా నన్నేలా విడనాడితివి. ఇక దేవుణ్ణి అడుగుతుంది, అని రాయబారిని అయితే పంపించావు, కానీ నన్నైతే రాయబారిగా పంపించావు. రాయబారి అంటే మధ్యవర్తి అయితే పంపించినప్పుడు, నీ ఒక మధ్యవర్తిగా వచ్చిన నన్ను పంపించిన దేవునివి, మరి ఇప్పుడు నన్ను ఎందుకు మళ్ళీ నా చెయ్యి ఎందుకు విడిచావు అని దేవుణ్ణి అడుగుతుండు. మనం కూడా మన జీవితాల్లో కూడా తప్పిపోయిన తెచ్చుకోకండి నా ప్రియ సహోదరి సహోదరుడా. మనం కూడా దేవునికి దూరం కావద్దు, దేవుని చేయి విడిచిపెట్టద్దు. ఆయన మీకు యోగు చరిత్ర తెలిసే ఉంటుంది. యోగు దేవుని చేతిలో ఉన్నప్పుడు, ఆరాధించినప్పుడు సాతాను మధ్యలోకి వచ్చి దేవునితో అంటాడు, నువ్వు చేయి పట్టినా కాబట్టి యోగు ఆరాధిస్తుండు, ప్రార్థిస్తుండు, ఒక్కసారి చేయి వదిలి చూడు, ఆయన నిన్ను ఆరాధించడు అని అంటాడు. కానీ దేవుడు ఒక్కసారి చెయ్యి విడిచిన యోగు మాత్రం ఆరాధించగా మారలేడు. కానీ మనం కూడా మన జీవితాల్లో కూడా దేవునికి మాత్రం దూరం కావద్దు. కానీ ఇక్కడ ఎడబాటు, తండ్రి కుమారుని ఎడబాటు, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని తండ్రి అడుగుతుండు. మనం కూడా సమయం మించిపోలేదు. మనం ఈ క్షణమైన ఈ మాటల ద్వారానైనా
మనమందరము దేవుని సన్నిధిలోని దేవునికి ఎడబాటు కాకుండా తండ్రి మన చేయి విడిచిపెట్టిన మనము తండ్రి చేయి విడవాడకుండా మనం ఎప్పుడు తండ్రి చేయి గట్టిగా పట్టుకొని ఉండాలని నేను ఆశిస్తున్నా. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించిన గాక. ప్రార్థన. పరిశుద్ధుడు 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 అన్న పరమదూతలతో నిత్యం కొలబడుతున్న యేసయ్య, నీ ఘనమైన నామానికే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును తండ్రి, పోయిన వారం నుంచి ఈ వారం దాకా తండ్రి, ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్న సమయం దాకా తండ్రి ప్రభువా మాకు ఎంతగానో తోడై ఉన్నందుకే వందనాలు. అవును తండ్రి ప్రభా, మొదటి మాట నుంచి 4వ మాట దాకా తండ్రి ప్రభా చెప్పిన మాటలు తండ్రి ప్రభా వినగల చెవులు గ్రహించే మనసు మాకు దయచేయమని వేడుకుంటున్నా తండ్రి ప్రభువా. అవును తండ్రి ప్రభా, విన్న మాటలు దేవా మేము విడిచిపెట్టకుండా మాకు సహాయం చేయదేవా. అవును తండ్రి ప్రభా, మా జీవితాలు కూడా తండ్రి ప్రభా తప్పిపోయిన కుమారులు లెక్క మేము చేసుకోకుండా సాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన యేసయ్య పాదాలకు చెందబెట్టి అడిగి విన్యంతో వేడుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్.